ఆలస్యమైందా ఆచార్యపుత్ర? కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేటరా? హలో మై డియర్ ఆర్క్ రియాక్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్క్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం మనకున్న ప్రజెంట్ టెక్నాలజీతో సోలార్ సిస్టంలోని ఒక్కో ప్లానెట్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో తెలుసుకోబోతున్నాం. అలాగే మనం మీట్ తింటాం మానేసి ఏమవుతుందో కూడా తెలుసుకోబోతున్నాం. ఇంకా నాసా వాళ్ళు ఐఎస్ఎస్ని ఎందుకు డిఆర్బిట్ చేయబోతున్నారో కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో ఇంకా చాలా అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక మొదలెడదామా? మీలో ఎంతమందికి ఇటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ గురించి తెలుసు? ఈ ఇటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ అనేది వెస్ట్రన్ న్యూయార్క్లోని చెస్ట్నట్ రిడ్జ్ పార్క్లో ఉంది. మీరు ఆ జలపాతం దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు జలపాతం యొక్క బేస్ దగ్గర ఒక చిన్న గుహ లాంటి దాంట్లో ఫైర్ అనేది బర్న్ అవుతూ కనిపిస్తుంది. అయితే ఈ ఇటర్నల్ ఫ్లేమ్స్ గురించి ఇక్కడ వాళ్ళు కొన్ని కథలు చెప్తూ ఉంటారు. వాటిలో ఒకటి, కొన్ని వందల సంవత్సరాల క్రితం సెనేకా అనే ట్రైబ్ వాళ్ళు ఒక రిచువల్ ప్రకారంగా ఒక పెద్ద మంటని వెలిగించి వాళ్ళ దేవుళ్ళకి అర్పించే వాళ్ళని, ఆ ఫైర్ ఇప్పటిదాకా వెలుగుతుందని నమ్మేవారు. అయితే ఇప్పటికీ కూడా ఈ కథ నిజమని కొంతమంది, కాదు అబద్ధమని ఇంకొంతమంది ఇక్కడ వాదించుకుంటూ ఉంటారు. అయితే ఈ వాటర్ ఫాల్స్ ని 2013లో ఇండియన్ యూనివర్సిటీ ఆఫ్ బ్లూమింగ్టన్ ఇంకా ఇటలీస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వాల్కనజీ వాళ్ళు కనుగొన్నారు. అయితే ఈ ఫ్లేమ్స్ ఇక్కడ బర్న్ అవడానికి గల కారణం ఎర్త్ టెక్టానిక్ ప్లేట్స్ లోని ఓపెన్ ఫాల్ట్స్ నుంచి రిలీజ్ అయ్యే న్యాచురల్ గ్యాసెస్ వల్లే ఈ ఫ్లేమ్స్ ఇలా మండుతున్నాయని ఇక్కడ వాళ్ళు చెప్పారు. అయితే జియాలజిస్టులు ఇక్కడ పరిశోధన జరుపుతుండగా వాళ్ళు ఇక్కడ 35% ఆఫ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఈథేన్ ఇంకా ప్రోపెన్ లాంటి హైలీ ఇన్ఫ్లేమబుల్ న్యాచురల్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం నోటీస్ చేశారు. ఈ సీప్ అనేది రోజుకి 2.2 LB అంటే 1 కిలోగ్రామ్ ఆఫ్ మీథేన్ ని రిలీజ్ చేస్తుంది. ఈ ఫైర్ అనేది అప్పుడప్పుడు ఇక్కడ ఆరిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ వెళ్ళే టూరిస్టులు ఇంకా ఇక్కడ జనాలు దీన్ని మళ్ళీ వెలిగిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం 80 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్న బైక్ మీద నుంచి పడితే మన చేతులు విరగటం కానీ లేదా సివియర్ ఇంజరీస్ కానీ అవుతాయి. కానీ మోటార్ రేసింగ్ చేసే రైడర్స్ మాత్రం వాళ్ళ రేస్ ట్రాక్లో బైక్ మీద నుంచి పడినా కానీ వాళ్ళకి ఎటువంటి దెబ్బలు తగలవు. అయితే మోటార్ రేసింగ్లో వాడే బైక్స్ అనేవి గంటకి 350 నుంచి 400 కిలోమీటర్ల స్పీడ్తో నడుపుతారు. అంత స్పీడ్ మీద కింద పడితే మన ఎముకలు ఖచ్చితంగా విరిగిపోతాయి. కానీ వీళ్ళు మాత్రం ఎటువంటి దెబ్బలు తగలకుండా రేస్ ట్రాక్లో నుంచి నడుచుకుంటూ వస్తారు. అయితే వీళ్ళకి దెబ్బలు తగలకుండా కాపాడేది మాత్రం వాళ్ళు వేసుకునే రేసింగ్ గేర్ ఇంకా రేసింగ్ సూట్. వీళ్ళు క్రాష్ అయినప్పుడు వాటిలో ఉండే ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అయ్యి వీళ్ళకి ఎటువంటి ఇంజురీస్ కాకుండా సేఫ్గా ఉంచుతుంది. అంతేకాకుండా రేసర్స్కి ఆల్రెడీ ట్రైనింగ్ అనేది ఇస్తారు. బైక్ క్రాష్ అయ్యి కింద పడినప్పుడు ఇంజురీస్ అవ్వకుండా ఎలా సస్టైన్ అవ్వాలి అని. వీళ్ళు యూజ్ చేసే రేసింగ్ గేర్స్ ఇంకా సూట్స్ని కంగారు స్కిన్తో తయారు చేస్తారు. ఈ లెదర్ లోపల చిన్న చిన్న ఎయిర్ బ్యాగ్స్ అండ్ కొన్ని మోషన్ సెన్సార్స్ ఇంకా కొన్ని సేఫ్టీ ఫీచర్స్ని ఉంచుతారు. వీళ్ళు యూజ్ చేసే షూస్ యొక్క కాస్ట్ $500. మన కరెన్సీలో చూసుకుంటే 41,883 రూపీస్. ఒక ఫుల్ రైడింగ్ గేర్ యొక్క కాస్ట్ దాదాపు 3 లక్షల నుండి 90 లక్షల దాకా ఉంటుంది. మీకు తెలుసా, నాసా వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSని 2030 కల్లా డిఆర్బిట్ చేయాలనుకుంటున్నారని. కానీ దీని డిఆర్బిట్ ప్రాసెస్ అనేది డిఆర్బిటింగ్ మొదలుపెట్టిన సంవత్సరానికి ఇది పూర్తిగా ఎర్త్ మీద ఎటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ లేని చోట సేఫ్గా క్రాష్ అవుతుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఎందుకని నాసా వాళ్ళు దీనిని డిఆర్బిట్ చేస్తున్నారని. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది లిమిటెడ్ ఇయర్స్ ఆఫ్ ప్రోగ్రెస్ కోసం మాత్రమే నిర్మించబడింది. దీనిని USA, జపాన్, యూరప్, రష్యా ఇంకా కెనడా లాంటి 5 స్పేస్ ఏజెన్సీస్ కలిసి 20th నవంబర్ 1998న లాంచ్ చేశారు. ఇది హిస్టరీలోనే ద గ్రేటెస్ట్ కొలాబరేషన్గా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు దీనిని డిఆర్బిట్ చేసే ప్రాజెక్ట్ని ఏరోస్పేస్ వాళ్ళు 2023లో $843 మిలియన్ కాంట్రాక్ట్ ప్రపోజల్ని స్పేస్ ఎక్స్కి ఇచ్చింది. స్పేస్ ఎక్స్ యొక్క న్యూలీ కమిషన్ రీఎంట్రీ వెహికల్ అనేది ISS స్టేషన్ ఎప్పుడైతే తన ఆర్బిట్ నుంచి డీయాక్సలరేట్ అవుతుందో స్పేస్ ఎక్స్ యొక్క రీఎంట్రీ వెహికల్ ISSని 12 నుంచి 18 నెలలలోపు ఎర్త్ మీదకి క్రాష్ చేస్తుంది. అయితే నాసా వాళ్ళు మాత్రం ISS క్రూని సాధ్యమైనంత వరకు స్పేస్ స్టేషన్లోనే దాని మెయింటెనెన్స్ కోసం ఉంచడానికి ప్లాన్ చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ యొక్క డిఆర్బిట్ వెహికల్ డిజైన్ పాత డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ని బేస్ చేసుకుని రూపొందిస్తున్నారంట. మునుపటి కంటే లార్జ్ ట్రంక్ ఇంకా పాత డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో కన్నా 46 డ్రాకో థ్రస్టర్స్ని అమర్చుతున్నారు. వీటిలో 16 థ్రస్టర్స్ని ISS యొక్క ఆల్టిట్యూడ్ కంట్రోల్ కోసం, ఇంకో 30 థ్రస్టర్స్ని స్పేస్ స్టేషన్ని సేఫ్గా క్రాష్ చేయడానికి వాడుతున్నారు. చూడాలి మరి మన మస్క్ మావ ఈ మిషన్ని ఎలా కంప్లీట్ చేస్తాడనేది.
మనలో సూపర్ బైక్స్ అంటే దాదాపు చాలా మందికి ఇష్టం. కనీసం ఒక సూపర్ బైక్ అయినా కొనాలనే కోరిక మనందరికీ ఉంటుంది. ఈ సూపర్ బైక్స్ అనేవి గంటకి 200 నుంచి 300 కిలోమీటర్ల స్పీడ్ వరకు వేగాన్ని అందుకుంటాయి. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ బైక్ ఏదో అని? అదే కవాసాకి నింజా H2R. ఈ సూపర్ బైక్ గంటకి 249 మైళ్ళు అంటే దాదాపు గంటకి 400 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ఇండియాలో ఈ బైక్ యొక్క కాస్ట్ 80 లక్షలు ఉంది. ఈ బైక్ యొక్క ఫుల్ పవర్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక రేస్ ట్రాక్ అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు దీని టాప్ స్పీడ్ని ఆ రేస్ ట్రాక్లో తప్ప ఇంకెక్కడా ఎక్స్పీరియన్స్ చేయలేరు. కానీ USA, మెక్సికో ఇంకా కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో స్ట్రీట్ రేసింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ బైక్స్ని ఎక్కువగా మనం చూడవచ్చు. వీళ్ళు ఈ బైక్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ని ఇక్కడ రీచ్ అవుతారు. ఈ బైక్ యొక్క ఇంజన్ 998cc పాటు ఇన్లైన్ 4 సిలిండర్ లిక్విడ్ కూల్డ్ టర్బో చార్జ్డ్ ఇంజన్తో వస్తుంది. అయితే మీలో ఎంతోమంది ఈ మాన్స్టర్ని రైడ్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. మీకు తెలుసా న్యూజిలాండ్ గవర్నమెంట్ ఒక కొత్త రూల్ని తీసుకొచ్చింది. అది కూడా గిన్నీ పిగ్స్ ఇంకా ప్యారెట్స్ మీద. అదేమిటంటే న్యూజిలాండ్లోని పెట్ ఓనర్స్ ఇంకా పెట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గిన్నీ పిగ్స్ ఇంకా ప్యారెట్స్ని జంటగా మాత్రమే తమ దగ్గర ఉంచుకోవాలని ఒక న్యూ లాని తెచ్చింది. ఇలా ఎందుకంటే ఈ గిన్నీ పిగ్స్ అనేవి సోషల్ యానిమల్స్. ఇవి మనలాగానే వాటికి ఆనందం వచ్చినా లేదా బాధ వచ్చినా షేర్ చేసుకుంటాయి. ఈ యానిమల్స్ అనేవి తమ పార్ట్నర్ లేదా తమ ఓనర్ కనబడకపోయినా ఇవి చాలా లోన్లీగా ఫీల్ అవుతాయి. ఇంకొన్నిసార్లు అయితే చనిపోతాయి కూడా. ఇలా జరగకుండా ఉండాలని న్యూజిలాండ్ గవర్నమెంట్ ఈ లాని తీసుకొచ్చింది. అయితే ఈ గిన్నీ పిగ్స్ అనేవి తమ పార్ట్నర్ని తామే సెలెక్ట్ చేసుకుంటాయి. ఒకవేళ మీరు వేరే పార్ట్నర్ని తెచ్చిపెట్టినా కానీ ఇవి వాటిని యాక్సెప్ట్ చేయవు. దీనికోసమనే కుంగ్ అనే ఆమె గిన్నీ పిగ్స్ కోసం ఒక సెపరేట్ మ్యాచ్ మేకింగ్ సెంటర్ ఓపెన్ చేసింది. ఎవరైనా తమ గిన్నీ పిగ్స్కి పార్ట్నర్ కావాలంటే తనని కాంటాక్ట్ అవ్వచ్చని చెప్పింది. దీంతో చాలామంది ఇక్కడికి తమ గిన్నీ పిగ్స్ని తేవటం మొదలుపెట్టారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం మాంసం తినడం మానేస్తే ఏమవుతుందని? అయితే దానికంటే ముందు మనం మాంసం తినడం వల్ల మన బాడీకి ఉండే యూజెస్ ఏంటో తెలుసుకుందాం. మీట్ అనేది మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ మరియు ఐరన్, జింక్, అయోడిన్ లాంటి విటమిన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ముఖ్యంగా విటమిన్ B12 ఇంకా మన బాడీకి యూజ్ అయ్యే కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఎమినో యాసిడ్స్ అనేవి మన బాడీకి ప్రొవైడ్ చేస్తుంది. అయితే కొన్ని సర్వేస్ ప్రకారంగా ఈ రెడ్ మీట్ అంటే పంది మాంసం, బఫెల్లో మీట్ ఇవి ఎక్కువగా తినడం వల్ల క్రానికల్ హార్ట్ డిసీజెస్ మరియు క్యాన్సర్ వచ్చే అవకాశం 48% వరకు ఉంటుందని చెప్పారు. అంతేకాదు ఈ రెడ్ మీట్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల మన బాడీలో ఎక్సెస్ అండ్ అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవుతుంది. దీనివల్ల మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. అలా అని మనం తినే మాంసం అంతా హానికరం కాదు. ఈ రెడ్ మీట్ అంటే పిగ్, బఫెలో, గోట్, షీప్ వీటి మీట్ ఎక్కువగా తీసుకోవడం మన బాడీకి అంత మంచిది కాదు. ఇప్పుడు మనం మాంసం తినడం మానేస్తే ఏమవుతుందో చూద్దాం. మనం మీట్ తినడం మానేసిన నెల రోజులకి మన బాడీ అనేది కొంచెం వీక్గా అవుతుంది. ఎందుకంటే మన బాడీలో ఉండే ఐరన్, ప్రోటీన్స్ ఇంకా ఎమినో యాసిడ్ సప్లై అనేది ఆగిపోతుంది. కాబట్టి 2 నెలల తర్వాత మీ వెయిట్ డిక్రీజ్ అవుతుంది. మీకు హార్ట్ అటాక్ ఇంకా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. ఇంకా మీ బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో లాంగ్ అవుతుంది. మీకు కావాలంటే చెప్పండి, దీని మీద ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. మన సోలార్ సిస్టంలో మొత్తం 8 ప్లానెట్స్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు 9 ఉండేవనుకోండి. పాపం బుడ్డోని అందరూ రాజకీయం చేసి దాన్ని తరిమేశారు. అయితే అది వేరే విషయం. అవే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ ఇంకా నెప్ట్యూన్. అయితే వీటిలో కొన్ని ప్లానెట్స్ అనేవి మనకు కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అయితే మనం ఒక్కొక్క ప్లానెట్ మీదకి వెళ్ళడానికి మనకి ఎంత టైం పడుతుందో తెలుసుకోబోతున్నాం. మనం ఒక ప్లానెట్ మీదకి వెళ్ళాలంటే మనం కొన్ని ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఆ ప్లానెట్కి వెళ్ళటానికి మనం ఉపయోగించే స్పేస్ క్రాఫ్ట్, ఇంకా మనం ఆ ప్లానెట్కి వెళ్తున్న రూట్, ఇంకా ప్లానెట్ యొక్క రెస్పెక్టివ్ ఆర్బిటల్ పొజిషన్. అయితే మనం ఇప్పుడు నిజంగా అక్కడికి వెళ్ళటం లేదు కాబట్టి మనం అన్ని ప్లానెట్స్కి స్ట్రైట్ రూట్నే తీసుకుందాం. అయితే ఇప్పటి వరకు హ్యూమన్స్ తయారు చేసిన ఫాస్టెస్ట్ మ్యాన్మేడ్ స్పేస్ క్రాఫ్ట్ న్యూ హారిజాన్. ఇది గంటకి 50,000 మైళ్ళు అంటే గంటకి 80,000 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణిస్తుంది. మనం ఇప్పుడు ఈ స్పీడ్తోనే అన్ని ప్లానెట్స్ మీదకి వెళ్ళబోతున్నాం. లిస్ట్లో నెంబర్ 1 మెర్క్యూరీ ఇంకా వీనస్. ఈ 2 ప్లానెట్స్ మన ఎర్త్కి దగ్గరగా ఉన్న ప్లానెట్స్. వీటి దగ్గరికి వెళ్ళడానికి మనకి తక్కువ రోజుల టైమే పడుతుంది. మెర్క్యూరీ మన ఎర్త్ నుంచి 48 మిలియన్ మైల్స్ అంటే 77 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు మనం ఎర్త్ నుంచి మెర్క్యూరీకి వెళ్ళటానికి మనకి ఎంత టైం పడుతుందో కనుక్కోవడానికి మనం ఒక ఫార్ములాని యూజ్ చేద్దాం. మనం వెళ్ళాలి అనుకున్న డిస్టెన్స్ ఇంకా మనం ట్రావెల్ చేసే స్పీడ్, విచ్ మీన్స్ డిస్టెన్స్ బై స్పీడ్. మనం ట్రావెల్ చేయాలనుకున్న డిస్టెన్స్ 77 మిలియన్ కిలోమీటర్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ 80,000 కిలోమీటర్స్ పర్ అవర్. క్యాలిక్యులేట్ చేస్తే మనకు 960 అవర్స్ వస్తుంది. దీనిని మనం 24 అవర్స్తో డివైడ్ చేస్తే 40 డేస్ వస్తుంది.
మనం మెర్క్యూరీ మీదకి వెళ్ళటానికి మనకి 40 రోజులు పడుతుంది. మనం ఇదే ఫార్ములాని అన్ని ప్లానెట్స్కి వెళ్ళటానికి యూజ్ చేయబోతున్నాం. నెక్స్ట్ వీనస్ మనకి 38 మిలియన్ మైల్స్ అంటే 61 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం ఇక్కడ కూడా సేమ్ ఫార్ములాని యూజ్ చేద్దాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ 61 మిలియన్ కిలోమీటర్స్, స్పీడ్ ఈజ్ ఈక్వల్ 80,000 మైల్స్. మనకి వీనస్ మీదకి వెళ్ళడానికి 32 డేస్ పడుతుంది. నెక్స్ట్ మార్స్. ఈ రెడ్ ప్లానెట్ మీదకి మన సైంటిస్టులు చాలా రోవర్స్ ఇంకా ఎన్నో స్పేస్ క్రాఫ్ట్స్ని పంపించారు. ఈ రెడ్ ప్లానెట్ మన ఎర్త్ నుంచి 246 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి మనకి 42.5 రోజులు పడుతుంది. నెక్స్ట్ జూపిటర్. ఈ బిగ్ గ్యాస్ జెయింట్ మన ఎర్త్ నుండి 846 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి మనకి 306 రోజులు పడుతుంది. నెక్స్ట్ సాటర్న్. ఈ ప్లానెట్ మన ఎర్త్ నుంచి 1.3 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. మనం ఈ ప్లానెట్కి వెళ్ళడానికి 622 డేస్ లేదా 1.7 ఇయర్స్ పడుతుంది. ఈ ప్లానెట్ గురించి మీకు ఇంకో ఫ్యాక్ట్ చెప్తాను వినండి. మనం కానీ సాటర్న్ ప్లానెట్ పట్టేంత బౌల్లో వాటర్ని తీసుకొచ్చి దాంట్లో సాటర్న్ని ఉంచితే అది ఆ బౌల్లో తేలుతుంది. ఇంకా మన లిస్ట్లో లాస్ట్ ప్లానెట్స్ అయిన యురేనస్ అండ్ నెప్ట్యూన్. ముందుగా యురేనస్. ఈ ప్లానెట్ మన ఎర్త్ నుంచి 2.9 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి మనకి 1416 రోజులు లేదా 3.88 ఇయర్స్ పడుతుంది. అండ్ ద లాస్ట్ వన్ నెప్ట్యూన్. ఈ ప్లానెట్ మన ఎర్త్ నుంచి 4.3 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్ళాలంటే మనకి 2249.894 డేస్ పడుతుంది లేదా 6.16 ఇయర్స్ అనుకోవచ్చు. మీకు ఒక ప్లానెట్ మీదకి వెళ్ళడానికి ఛాన్స్ వస్తే మీరు ఏ ప్లానెట్ మీదకి వెళ్తారో కామెంట్ చేయండి.